నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రణబ్దాకు రాష్ట్రపతి ప్రధాని సహా ప్రముఖుల శ్రద్ధాంజలి. మధ్యాహ్నం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. రుణాల మారటోరియం 2 ఏళ్లు పెంచే అవకాశం. తాత్కాలిక నిషేధ సమయంలో వడ్డీని పరిగణిస్తామన్న కేంద్రం. దేశంలో కొత్తగా 69,921 మందికి కరోనా పాజిటివ్. రాష్ట్రంలో తాజాగా 2,734 మందికి సోకిన మహమ్మారి. గ్రేటర్లో ఆర్టీసీ బస్సుల ప్రారంభంపై జనం ఎదురు చూపులు. మెట్రో రైళ్లకు కేంద్రం అనుమతితో చిగురిస్తున్న ఆశలు. ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర. ట్యాంక్ బండ్ పరిసరాల్లో నిమజ్జన సందడి. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది. రుణాల మారటోరియం 2 ఏళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని విచారణ సందర్భంగా కోర్టుకు కేంద్రం తెలిపింది. రేపు పూర్తి స్థాయిలో వాదనలు వింటామన్న సుప్రీంకోర్టు పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ను అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, రుణాల మారటోరియంపై సుప్రీంకోర్టులో కేంద్రం వాదనలేంటి? దేశంలో కరోనా నేపథ్యంలో విధించినటువంటి లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయినటువంటి నేపథ్యంలో బ్యాంకులకు చెల్లించాల్సినటువంటి రుణాల చెల్లింపుల వ్యవహారంలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2 సార్లు అంటే దాదాపు 6 నెలల పాటు మారటోరియం విధించింది. ఈ మారటోరియం ని కొనసాగించే యోచనలో ఉన్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వివరించడం జరిగింది. మారటోరియం విధించినటువంటి రుణాలపైన ఇప్పటి వరకు 6 నెలల కాలం పాటు అంటే ఈ ఆగస్టు ఎండింగ్ వరకు, ఆగస్టు చివరి వరకు ఉన్నటువంటి మారటోరియం పైన వడ్డీ చెల్లింపులు చేయాలని చెప్పి బ్యాంకులు ఆలోచించిన మీదట దీనిపైన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని, అసలే చెల్లించడానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వడ్డీ చెల్లింపులు సాధ్యం కాదు అనేటువంటి ఒక పిటిషన్ పైన విచారణ జరుపుతున్నటువంటి జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపైన ఈ రోజు విచారించింది. ఈ విచారణ సందర్భంలో తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్ గా ఉన్నటువంటి తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ఒక ఆలోచనను బయటపెట్టడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల పాటు మారటోరియం విధించేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు తగిన విధంగా ఆర్బీఐ, ఒకవైపు ఆర్బీఐ బ్యాంకులతోటి చర్చలు జరుపుతుంది, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సంస్థలతోటి చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తున్నామని, ఈ ఏకాభిప్రాయం రావడంతోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించడానికి, అందుకు తగిన నోటిఫికేషన్ జారీ చేయడానికి కూడా యోచనలో ఉన్నట్లుగానే తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని రకాల చర్యలు చేపడుతోందని, విస్తృతంగా చర్చించిన తర్వాత అన్ని అంశాలపైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ పిటిషన్ విచారణ వాయిదా వేయాలని చెప్పి తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటికి 3 సార్లు ఈ పిటిషన్ పైన వాయిదా తీసుకున్నారు కాబట్టి ఇకపై దీన్ని కొనసాగించటము, ఈ పిటిషన్ పైన విచారణను ఇంకా పొడిగించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికి మారటోరియం విధించినటువంటి సమయం అయిపోయింది. అదేవిధంగా అన్లాక్ 4 కు సంబంధించినటువంటి నిబంధనలు అమల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని, వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో పాటుగా రేపు ఈ పిటిషన్ పైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని, దానికి తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పాలని చెప్పి తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. రేపు ఈ పిటిషన్ పైన విచారణ కొనసాగుతుందని, మారటోరియం కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఏమున్నాయో, కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏమున్నాయో వాటన్నిటిని స్పష్టం చేస్తూ పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది. ధన్యవాదాలు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా పలువురు ప్రణబ్ నివాసానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. మధ్యాహ్నం 2 గంటలకు లోధీ రోడ్డులోని శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో ప్రణబ్ అంత్యక్రియలు జరగనున్నాయి. అజాత శత్రువు, రాజనీతిజ్ఞుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జరగనున్నాయి. ఢిల్లీలోని ఆర్బీ ఆసుపత్రిలో ప్రణబ్ సోమవారం కన్నుమూయగా ఆయన పార్థివ దేహాన్ని 10 రాజాజీ మార్గులోని నివాసానికి తరలించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రణబ్కు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రణబ్ చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రణబ్ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, హర్షవర్ధన్, నిర్మలా సీతారామన్, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, సీడీఎస్ బిపిన్ రావత్ సహా త్రివిధ దళాధిపతులు సైతం ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించారు. ప్రణబ్దా చేసిన సేవలను పార్టీలకు అతీతంగా స్మరించుకున్న నాయకులు భారత్ తన ముద్దుబిడ్డను కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ప్రణబ్ మృతితో ఒక శకం ముగిసిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. కష్టించే తత్వం, అంకిత భావంతో దేశ అత్యున్నత పదవులను అధిష్ఠించే స్థాయికి ముఖర్జీ ఎదిగారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ప్రణబ్ భరతమాత ప్రియ పుత్రుడని కొనియాడారు. ప్రణబ్ను విద్యావేత్తగా, రాజనీతిజ్ఞ శిఖరంగా అభివర్ణించిన ప్రధాని మోదీ దేశాభివృద్ధిపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ముఖర్జీ పాదాలకు తాను నమస్కారం చేసినప్పటి చిత్రాన్ని మోదీ ట్విట్టర్లో పంచుకున్నారు. కేంద్ర మంత్రులు సైతం ప్రణబ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు సహా వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖర్జీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా పలువురు ప్రణబ్ నివాసానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. మధ్యాహ్నం 2 గంటలకు లోధీ రోడ్డులోని శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో ప్రణబ్ అంత్యక్రియలు జరగనున్నాయి. అజాతశత్రువు, రాజనీతిజ్ఞుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జరగనున్నాయి. ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ సోమవారం కన్నుమూయగా ఆయన పార్థివ దేహాన్ని 10 రాజాజీ మార్గులోని నివాసానికి తరలించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రణబ్కు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రణబ్ చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రణబ్ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, హర్షవర్ధన్, నిర్మలా సీతారామన్, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, సీడీఎస్ బిపిన్ రావత్ సహా త్రివిధ దళాధిపతులు సైతం ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించారు. ప్రణబ్దా చేసిన సేవలను పార్టీలకు అతీతంగా స్మరించుకున్న నాయకులు భారత్ తన ముద్దుబిడ్డను కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ప్రణబ్ మృతితో ఒక శకం ముగిసిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
కష్టించే తత్వం, అంకిత భావంతో దేశ అత్యున్నత పదవులను అధిష్ఠించే స్థాయికి ముఖర్జీ ఎదిగారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ప్రణబ్ భారతమాత ప్రియ పుత్రుడని కొనియాడారు. ప్రణబ్ను విద్యావేత్తగా, రాజనీతిజ్ఞ శిఖరంగా అభివర్ణించిన ప్రధాని మోదీ దేశాభివృద్ధిపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ముఖర్జీ పాదాలకు తాను నమస్కారం చేసినప్పటి చిత్రాన్ని మోదీ ట్విట్టర్లో పంచుకున్నారు. కేంద్ర మంత్రులు సైతం ప్రణబ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు సహా వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖర్జీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఆరు దశాబ్దాలు దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రణబ్ రెండు వైరుధ్య సిద్ధాంతాల మధ్య పోరులో రాజనీతిజ్ఞతను చూపిన అపర చాణక్యుడు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉంటూనే ఆర్ఎస్ఎస్తో అనుబంధం కొనసాగించడం ఆయనకే చెల్లింది. పార్టీలో అంతర్గత కలహాలు, పార్లమెంటులో విపక్షాల నిరసనలు, మిత్రపక్షాలు గరంగా ఉన్నా ఇలా ఏ సమస్య వచ్చినప్పటికీ అన్నిటికీ మందు వేసే కాంగ్రెస్ వజ్రాయుధం. 60 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆయన అన్ని తరాల నాయకులకు ఆదర్శప్రాయుడు. సున్నితంగా చెప్పినట్లున్నప్పటికీ చురుకుగా తన మనసులోని భావాలను ఎదుటివారికి అర్థమయ్యే విధంగా చెప్పడంలో ప్రణబ్కు ఎవరూ సాటి రారనేది ఆయన స్వపక్షంలోనే కాదు, ప్రతిపక్షంలోని వారు కూడా చెప్పే మాట. మిత్రపక్షాలు బెట్టు చేసినా, ప్రత్యర్థి పార్టీలు ఉడుంపట్టు పట్టినా నొప్పించక ఒప్పించే శైలి ఆయనకే సొంతం. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా, ఉత్తమ పార్లమెంటేరియన్గా, భారత రాష్ట్రపతిగా ప్రతి స్థాయిలోనూ ఆయన చూపిన రాజనీతికి ప్రత్యర్థి పార్టీ నేతలే ముగ్ధులయ్యారు. నెహ్రూ కుటుంబంలోని 3 తరాల నేతలకు సన్నిహితుడైన ప్రణబ్ రాజీవ్ మరణానంతరం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరి పదవి నుంచి వైదొలిగేందుకు నిరాకరించిన వేళ సోనియాగాంధీ ప్రణబ్ వైపే చూశారు. 1988 మార్చి 14న తన నివాసంలో సీతారాంతో చర్చలు జరిపిన ప్రణబ్ తనకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేశారు. సీనియర్ నేతలు శరద్ పవార్, పిఎస్ సంగ్మా, తారిక్ అన్వర్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు సోనియా విదేశీయత అంశంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సమయంలో మళ్లీ దాదానే వారిని బుజ్జగించే బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. యూపీఏ హయాంలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి భాగస్వామ్య పక్షాలతో విభేదాలు, అమెరికాతో అణు ఒప్పంద వ్యవహారంలో అంతర్జాతీయంగా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా వ్యవహారాలను చక్కదిద్దిన ఘనత ప్రణబ్ సొంతం. 47 ఏళ్ల వయసులోనే ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టి యూరో మనీ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ఎంపికయ్యారు ప్రణబ్. అనేక అంశాలపై అపారమైన అవగాహన, అసాధారణ నైపుణ్యంతో సాధారణ క్లర్క్ స్థాయి నుంచి రాష్ట్రపతి పదవిని అలంకరించిన ప్రణబ్కు ప్రధాని పదవి మాత్రం అందలేదు. 5 దశాబ్దాలు కాంగ్రెస్ జెండాను భుజాన మోసిన దాదాకు ప్రధాని పదవి 2 సార్లు అందినట్టే అంది చేజారింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత నిబంధనల ప్రకారం పార్టీలోని సీనియర్ ప్రధాని పదవి చేపట్టాల్సి ఉండగా ఈ అంశమే రాజీవ్ గాంధీతో మనస్పర్ధలకు కారణమై ప్రధాని పదవి దక్కకుండా పోయిందని ఆనాటి రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. రాజీవ్ దుర్మరణంతో పివి నరసింహారావు కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టి ప్రధాని అయ్యారు. వాస్తవానికి పివి కంటే ప్రణబ్ సీనియర్ అయినప్పటికీ అంతకుముందు పార్టీ వీడి మళ్లీ చేరినందున పార్టీ సిద్ధాంతాల ప్రకారం సాంకేతికంగా కొత్త నేత అయ్యారు. ఫలితంగా సీనియారిటీలో వెనుకబడిన ప్రణబ్ మరోసారి ప్రధాని పదవిని దక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత దేశ అత్యున్నత పదవి చేపట్టిన ప్రణబ్ రాష్ట్రపతిగా పదవీ విరమణ తర్వాత 2018 జూన్ 7న నాగ్పూర్లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమానికి హాజరవడం పెను సంచలనమే అయింది. ఆనాటి కార్యక్రమంలో ప్రణబ్ మాటలు పార్టీలకు అతీతంగా ప్రణబ్కు ప్రత్యేక స్థానం ఉందని నిరూపించాయి. ఆధునిక భారత్ జాతి మతం పేరుమీద నిర్మాణం కాలేదని, బహుళత్వ ప్రాతిపదికన పలువురు మహనీయుల ఆలోచనల నుంచి రూపొందిందంటూ ప్రణబ్ చెప్పటం ఆయనకే చెల్లింది. అందుకే ఆయన రాజనీతిజ్ఞుడిగా దేశ రాజకీయాల్లో భారతరత్నమై చిరస్థాయిగా నిలిచిపోతారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల పలువురు దేశాధినేతలు, ప్రధానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నేపాల్ గొప్ప స్నేహితుడిని కోల్పోయిందని ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ సంతాపం వ్యక్తం చేశారు. భారత్ నేపాల్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రణబ్ చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తు చేసుకుంటామని ఆయన ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ విమోచన కోసం ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో ప్రణబ్ ఎనలేని కృషి చేశారని ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు. ఉపఖండంలో ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని హసీనా సంతాపం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్కు ప్రణబ్ నిజమైన స్నేహితుడిగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు రెవెన్ రివ్లిన్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభివర్ణించారు. ప్రణబ్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన రివ్లిన్ ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రణబ్ కృషి చేశారని కొనియాడారు. ప్రణబ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరు దేశాల బంధాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లారని ప్రణబ్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రణబ్తో దిగిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అమెరికా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ప్రణబ్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ప్రణబ్ అసలైన దేశభక్తుడన్న ఆయన ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్, అమెరికా భాగస్వామ్యాన్ని ప్రణబ్ విశ్వసించారని గుర్తు చేశారు. మాజీ రాష్ట్రపతి మృతి పట్ల భారత్లో అమెరికా రాయబారి కెన్ జస్టర్ సంతాపం వ్యక్తం చేశారు. అమెరికాతో భారత్ పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడంలో ప్రణబ్ సహకరించారని జస్టర్ గుర్తు చేశారు. నవరాత్రులు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర ప్రారంభమైంది, సిద్దమైంది. ఇందుకోసం ధన్వంతరి గణేశుణ్ణి ప్రత్యేక క్రేన్ సాయంతో ట్రాలీ మీదికి తరలించారు. కాసేపట్లో ప్రారంభం కానున్న మహాగణపతి శోభయాత్రను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గణేశుని శోభయాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ఏర్పాటు చేసినటువంటి క్రేన్ సాయంతో ఈ మహాగణపతిని ట్రాలీ మీదకి ఎక్కించారు. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి ఈ శోభయాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. ఉదయం 11 గంటలకు ఈ శోభయాత్ర మొత్తం ప్రారంభించాం అనుకున్నారు. కాకపోతే కొంత భక్తుల రద్దీ పెరగడంతో ఆలస్యమైందని చెప్పారు. అయితే ఈ శోభాయాత్రకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. క్రెయిన్ మీదకి, ట్రాలీ మీదకి క్రెయిన్ సాయంతో ఈ విగ్రహాన్ని ఎక్కించారు. మరికొద్దిసేపట్లో ఇది ప్రారంభం కాబోతుంది. అయితే ఈ శోభాయాత్ర జరిగే ప్రాంతమంతా పోలీసులు ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేశారు. బయట వాహనాలు ఏమీ దారిలోకి రాకుండా ఏర్పాటు చేశారు. ఈసారి కరోనా నుంచి విముక్తి పొందడానికి ధన్వంతరి నారాయణ మహాగణపతిగా ఈ 9 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు. భక్తులంతా చివరి రోజు కావడంతో ఒకసారిగా ఖైరతాబాద్ గణనాథ్ వద్ద సందర్భంగా పొంది ఇప్పటికే ఈ ఖైరతాబాద్ శోభయాత్ర జరిగే ప్రాంతం కూడా భక్తులందరూ దారి వెంబడంతా పూలు తీసుకొని సామాజిక దూరం పాటిస్తూ ఈ భారీ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. ప్రతి ఏడాది ఎంతో ఉత్సవంగా, ఎంతో వైభవంగా జరిగేటువంటి ఖైరతాబాద్ గణనాథుడి ఈసారి అంత లేకపోయినా దాదాపు అదే ఉత్సాహంతో వీళ్ళు నిర్వహిస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. ఈ ఖైరతాబాద్ గణనాథుడికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఎప్పుడెప్పుడు ప్రత్యేకమైనటువంటి రూపాలతో భక్తులు కనిపించేస్తారు. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనానికి ప్రత్యేకంగా వీక్షిస్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో ఈ గణనాథుని ఏర్పాటు చేయడానికే కొంత ఆలోచించినటువంటి పరిస్థితి. అయితే మట్టి వినాయకుని తయారు చేసి అక్కడ నిమజ్జనం చేద్దాం అనుకున్నారు. కానీ ఈసారి పోలీసుల అనుమతి లభించడంతో ఇక్కడ యథాతథిగా తిరిగి మళ్ళీ హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయడానికి అనుకున్నారు. అయితే దీనికి సంబంధించి రూట్ మ్యాప్ సిపి అంజనీ కుమార్ నిన్న విడుదల చేయడం జరిగింది. కొన్ని ట్రాఫిక్ డ్రైవర్స్ సంబంధించి కూడా రూట్ మ్యాప్ తయారు చేశారు. ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర జరిగేటువంటి టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే సీసీటీవీ కెమెరాతో పర్యవేక్షిస్తున్నారు. కొంతమంది ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. సార్ చెప్పండి, శోభాయాత్ర మరి ఎంతసేపులో ప్రారంభం కాబోతుంది, ఎప్పుడు ఈ నిమజ్జనం జరుగుతుంది? నా పేరు బిల్డర్ రమేష్. ఖైరతాబాద్ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవలో పాల్గొంటా, ఉపాధ్యక్షుడిని. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. ఇప్పుడు శోభయాత్ర ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. మాస్కులు ధరించండి, పిల్లలు రాకుండ్రి, పెద్ద మనుషులు రాకుండ్రి, కొద్దిమంది రండి, టీవీ దగ్గర చూసుకోండి. ఈ ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఒక ఆనందం, సంతోషం, ఉత్సాహం పెరుగుతుంది. మనకున్న సూర్య భగవాన్ నుంచి గత సంవత్సరము మేము వినాయకుని ద్వాదశ ఆదిత్య వినాయకుడు 12 తలలు, 20 చేతులు, 7 గుర్రాలతో వినాయకుడు దర్శనం ఇచ్చారు. వర్షాలు కురిచాయి, భక్తులు సంతోషంగా ఉన్నారు. ఈసారి కరోనా మహమ్మారి, మరి ఈసారి వినాయకుడు మందు వెళ్తే తరిమి కొట్టాలి కరోనా మహమ్మారి. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అది తొందరగానే వెళ్తుంది.
మేము వినాయకుని పెట్టిన తర్వాత ఏదైతే మనసులో అనుకుంటామో అన్ని విధాలుగా జరుగుతుంది. అందరు బాగుండాలి, అందరు మంచిగా ఉండాలి. మాకు అన్ని డిపార్ట్మెంటు, ఆల్ డిపార్ట్మెంటు అన్ని విధాలుగా సహకరించారు. మా కేటీఆర్ అన్నకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను ప్రతిసారి ఇక్కడ నేను మాట్లాడుతూనే ఉంటా, వచ్చేసారి మాట్లాడుతున్నా. మాకు సనత్ నగర్ నుంచి పూనా వెంకటేష్ గౌరవి వాళ్ళు పూజ చేశారు. 10 సంవత్సరం వస్తారు, వాళ్ళ ఫ్యామిలీతో వస్తారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాం. పొద్దున ఎమ్మెల్యే నాగేందర్ గారికి వచ్చారు, వారికి పూజ చేశారు. కంటోన్మెంట్ గజ్జల నాగేశ్వరరావు వచ్చారు, వారికి పూజ చేశారు. ఇంకా చాలా మంది వచ్చారు విఐపీలు. ఇంకా ఖైరతాబాద్ గణనాథుడికి దర్శించుకోవడానికి కొంత వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఈసారి మీరు చేసిన విజ్ఞప్తి ఎవరు రావద్దని చెప్పడానికి ఇప్పటివరకు ఎంతమంది భక్తులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకున్నారు? 50-60 వేల మంది దాకా దర్శనం చేసుకున్నామండి. మేము ఆపాము 10 రోజుల దాకా. మేము ఈ చివరి రోజు వాళ్ళకు ఒక మనసు కోరింది, వాళ్ళకు వినాయకుడిని చూడాలి సంతోషంగా. వాళ్ళకు ఒక వినాయకుడు అంటే ఇక్కడ పవర్ఫుల్, అన్ని విధాలుగా మా సహాయ సహకారం అందించారు. ఎలాంటి ఇబ్బంది లేదు. గత సంవత్సరం అయితే 50 లక్షల మంది వచ్చారు. కుడి వైపున దర్గా ఉంది, క్రిస్టియన్స్ వాళ్ళందరూ వాలంటరీగా వచ్చి ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఎలాంటి ప్రాబ్లం జరగలేదు, అందరూ సంతోషంగా. నేను కేటీఆర్ అన్నకు మేము ధన్యవాదాలు చెప్తాము. వచ్చే సంవత్సరం నేను ఇలాగనే మైక్ అన్ని విధాలుగా చెప్తూనే ఉంటాను, ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూనే ఉంటాను. అందరు మంచిగా ఉండాలి, అందరు సంతోషం. ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఒక ఆనందం, ఒక సంతోషం అందరికీ రావాలని ఉంటుంది. చివరి రోజు ఎక్కువ మంది భక్తులు వచ్చారు. ఖైరతాబాద్ గణనాథుడిని చివరిసారి వీడ్కోలు పలికేందుకు చాలా మంది భక్తులు వచ్చారు. ఈ భక్తులందరికీ మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? కరోనా నేపథ్యంలో భక్తులు వచ్చారు, కొద్ది మంది రండి, ముసలివారు రాకూరు, పిల్లలు తీసుకురాకూరి, మాస్కులు ధరించండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒకటి ఆనందం. ఖైరతాబాద్ వినాయకుడు అంటే ప్రపంచ నలుమూలల నుంచి వస్తారు. కానీ ఇప్పుడు ప్రపంచ నలుమూలల కరోనా వచ్చిన తర్వాత అందరినీ ఆగం పెట్టిస్తారు, అందరు భయభ్రాంతులు చేస్తారు. మనము అన్ని విధాలుగా మా కేటీఆర్ అన్న ఎక్కడైతే ప్రాబ్లం జరుగుతుందో అక్కడ కేటీఆర్ అన్న కనిపిస్తాడు. ఆయన ఎక్కడైతే కుంటోలు ఉంటారో గుంటోలు ఉన్నవి వాళ్ళకి సేవ చేస్తుంటాడు. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా అన్ని విధాలుగా యువ నాయకుడు, డైనమిక్ లీడర్ మా కేటీఆర్ అన్న ఇక వస్తుండు, ముందు వస్తుండు, సూపర్ నాయకుడు వస్తుండు. అన్ని విధాలుగా మంచిగా జరుగుతాయి, ఆనందంగా ఉంటారు, అందరు మంచిగా ఉండాలి మా అందరు ప్రజల ఆకాంక్ష. రైట్. ఓవరాల్గా ఖైరతాబాద్ గణనాథుడు మరి కొద్దిసేపట్లో ఇక్కడ శోభాయాత్రగా బయలుదేరి వెళ్ళబోతున్నారు. కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి అవతారం రూపాలు ప్రతిష్ఠించారు. ఆ ప్రతిష్ఠించినటువంటి రూపాలు కూడా ఈ క్రేన్ మీదకి ఎక్కించడం జరిగింది. ఈ శోభాయాత్ర టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, మన ఎన్టీఆర్ మార్గ్ నుంచి క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు అక్కడ చేశారు. సిపి అంజనీ కుమార్ ఇప్పటికే ఆ పరిస్థితిని అంతా పర్యవేక్షిస్తున్నారు. ఉన్నటువంటి ఖైరతాబాదు కాకుండా మిగతా సిటీ నలుమూల నుంచి వచ్చేటువంటి విగ్రహాలకు సంబంధించి నిమజ్జనానికి సంబంధించి వాళ్ళకి మార్గదర్శకాలు చేశారు. ఆ ట్యాంక్ బండ్ అండ్ పరిసర ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రధాన జంక్షన్లో ఉన్నటువంటి ఇప్పటికే ట్యాంక్ బండ్ నలుమూల ఉన్నటువంటి ప్రధాన జంక్షన్లన్నిటికీ సంబంధించి కూడా 50,000 సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఈ శోభాయాత్ర ప్రారంభం కానుంది. ప్రారంభమైన తర్వాత ఎంతో సందడిగానే ఈ ఖైరతాబాద్ శోభాయాత్ర కొనసాగిస్తాము. అయితే భక్తులెవరు కూడా మీడియాలో వచ్చినటువంటి ప్రత్యక్ష ప్రసారాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రత్యేక లైవ్ వెబ్సైట్కి సంబంధించి కూడా దాంట్లో కూడా మీరు ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు అని చెప్పేసి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ ఖైరతాబాద్ గణేశుడు మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి శోభాయాత్రగా బయలుదేరి మన క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం కాబోతున్నాడు. ఫోటో స్టూడియో. జై గణేశ జై గణేశ జై గణేశ జై 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 ఓం జై గణేశ. జై గణేశ జై గణేశ జై గణేశ జై 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 ఓం జై గణేశ. జై గణేశ జై గణేశ జై గణేశ జై 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 ఓం జై గణేశ. ఓ బుద్ధ గణపయ్య మాయ్య మాకు నీ అండదండ చాలు గణపయ్య. అయ్యా నీ బంటుల మేమయ్యా మాయ్య నిన్ను భక్తితో నముకేము గణపయ్య. అయ్యా గణేశ జై గణేశ జై గణేశ
జై 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 ఓం జై గణేశ. ఈ శంభు తనయుడా సిద్ధి గణప మా కోరికలు సిద్ధింప చేయవయ్యా. అయ్యా పార్వతీ పుత్రుడా పూజనీయ, అయ్యా పాల వెళ్ళి పువ్వులన్నీ నీకయ్యా. జై గణేశ గణేశ జై గణేశ జై గణేశ, జై 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 ఓం జై గణేశ. ప్రతి నేరేడు వెలగ పండ్లు పాలు స్వామి నైవేద్యమయ్య నీకు గణపయ్య. స్వామి దూర్వార చెంగల్వ ఉత్తరేడితో నీ పూజలన్నీ చేసేము గణపయ్య. స్వామి జై గణేశ జై గణేశ జై గణేశ, జై 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 ఓం జై గణేశ. ఉడుములుండ్రాళ్ళు నీకు మాయ్య, మా యుడుములన్నీ బాపవయ్య గణపయ్య. ఓహో కమ్మని నెయ్యి నీకు గణపయ్య, ఆహా కడు ముద్ద పప్పు ఆరగించవయ్యా. ఓం గణేశ గణేశ జై గణేశ జై గణేశ, జై 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 ఓం జై గణేశ. అందునికి సోదరుడవు శ్రీ గణేశ, మా అందరి దైవము నీవే శ్రీ గణేశ. అయ్యా చెంత చేరేము నీకు శ్రీ గణేశ, మా అంతరంగమందు నీవే శ్రీ గణేశ. స్వామి జై గణేశ జై గణేశ జై గణేశ, జై 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 ఓం జై గణేశ. అజంతారహితుడవు శ్రీ గణేశ, మాకు విద్యా బుద్ధులనీయవే శ్రీ గణేశ. అయ్యా పత్రి పూజలు నీకు శ్రీ గణేశ, స్వామి చక్ర చామరములివే శ్రీ గణేశ. గణేశ గణేశ జై గణేశ జై గణేశ, జై 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 ఓం జై గణేశ.